మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్. దీన్నే మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటారు. అసలు మీరు ఎప్పుడన్నా ఒక న్యాచురోపతి కానీ లేదా ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటో తెలుసా? మీ మోషన్ క్లియర్ అవుతుందా అనేసి. ఎందుకంటే మలబద్ధకం అనేది అన్ని రోగాలకి ఒక మూల కారణం అని చెప్పుకోవచ్చు. మన శరీరాన్ని బయట నుంచి ఎంత శుభ్రంగా ఉంచుకుంటాము, కానీ లోపల శుభ్రత గురించి మాత్రం అస్సలు శ్రద్ధ పెట్టం. ఈ సొల్యూషన్స్ అండ్ రెమెడీస్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అసలు మనం మోషన్ వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నాము అంటే కనుక అది మలబద్ధకం అనే చెప్పుకోవచ్చు. ఈ మల విసర్జన అనేది చాలా సహజ సిద్ధంగా జరగాలి. అసలు మనం మోషన్ వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటున్నాము అని దాన్ని బట్టి మన హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెప్పచ్చు. నిజానికి అసలు మనం యూరిన్ వెళ్ళే టైం కన్నా మనం మోషన్కి వెళ్ళే టైం తక్కువగా ఉండాలి. ఈ మలబద్ధకాన్ని తగ్గించుకోవడానికి ఫస్ట్ అసలు రెమెడీస్ కన్నా రూట్ కాజ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ మలబద్ధకానికి ముఖ్య కారణాలు ఏంటంటే మనం రైట్ ఫుడ్ని రైట్ టైంలో రైట్ కాంబినేషన్స్లో తీసుకోకపోవడం, అలాగే మన ఆహారంలో పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువ లేకపోవడం, ఇంకా డీహైడ్రేషన్ కూడా ఒక కారణం కావచ్చు. నీళ్లు ఎక్కువ తీసుకోకపోవడం, అంతేకాక ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళు, స్పైసీ మసాలాస్ తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ కాన్స్టిపేషన్ చూస్తూ ఉంటాం. ఇవే కాక కొన్ని మందుల ప్రభావం వల్ల, అలాగే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా సరే, నిద్ర సరిగా లేకపోయినా లేదా ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోయినా సరే ఈ కాన్స్టిపేషన్ రావచ్చు. ఈ కాన్స్టిపేషన్ తగ్గాలంటే ఏ చూర్ణాలు లాక్సేటివ్సో కాదు, ఫస్ట్ మీ సిస్టమ్ని రీసెట్ చేసుకోండి. ఇది మనకి ఉదయాన్నే మీ దినచర్యతో స్టార్ట్ అవుతుంది. మీకు పొద్దున్నే మోషన్ అవ్వాలి అంటే కనుక ఉదయాన్నే లేవాలి. ఎందుకంటే మార్నింగ్ అనేది ఎలిమినేషన్ టైం అంటారు. మన బాడీలో ఉండే బయలాజికల్ క్లాక్ ప్రకారం మన పెద్ద పేగులు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు యాక్టివ్గా ఉంటాయి. ఆ టైంలో లేచి మీరు మోషన్కి వెళ్ళడానికి టైం ఇచ్చి ఒక 2-3 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగి కొంచెం అటు ఇటు కదిలారనుకోండి, మీ పెద్ద పేగుల్లోని కదలికల వలన మోషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలామంది కాన్స్టిపేషన్కి ఏ చూర్ణాలు అని లేదా లాక్సేటివ్స్ అని ఎక్కువ వాడుతూ ఉంటారు. వీటి వల్ల మన పెద్ద పేగుల్లోని డ్రైనెస్ ఎక్కువ ఏర్పడుతుంది. అలాగే మన పెద్ద పేగులు న్యాచురల్గా ఉండే కదలికలు కూడా కోల్పోతాయి. ఇంకా ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీ కూడా వాటి మీద ఎక్కువ డిపెండ్ అయిపోతుంది. ఇప్పుడు డైట్ విషయానికి వస్తే, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో అసలు ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఎంతసేపు పడుకుంటున్నాం, ఇవన్నీ చూసుకుంటున్నారా? ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుండా, మీ దినచర్య పాటించకుండా ఈ సమస్య అయితే తగ్గదు. మీ డైట్లో ముఖ్యంగా పీచు పదార్థం ఉండేలా చూసుకోండి. పీచు పదార్థం అంటే మన బాడీలోని టాక్సిన్స్ని తుడుచుకుని వెళ్ళిపోయే చీపురు లాంటిది అనమాట. ఈ పీచు అనేది మనకి ఎక్కువ కాయగూరల్లోనూ ఆకుకూరల్లోనూ ఉంటుంది. ముఖ్యంగా రోజు ఒక ఆకుకూర ఉండేలా చూసుకోండి. అలాగే రోజుకి 2 నుంచి 3 ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. పళ్ళల్లో ముఖ్యంగా జామకాయ, యాపిల్, పేర్స్, కివి, సపోటా ఇవన్నీ ఉండేలా చూసుకోండి. అలాగే మనకి ఫిగ్స్ అంటే అంజీర్, ఇంకా కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష, వీటిల్లో కూడా ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇవి మీ డైట్లో ఉండేలా చూసుకోండి.